సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెకొంటెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 82కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మన డేట్ కనుక చూసుకున్నట్టయితే 3rd of February అండ్ మన టైం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి. సో యాపిల్ వచ్చేసరికి మనకు కియా మోటార్స్లో మనకు వచ్చేసరికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఉన్న రూమర్స్ ప్రకారం మనకు వచ్చేసరికి వీళ్ళు ఆల్మోస్ట్ $3.6 బిలియన్ అయితే ఇన్వెస్ట్ అయితే అయిపోతున్నారు కూడా తెలుస్తుంది. సో ఎందుకంటే తెలిసిందే మనకు వచ్చేసరికి వీళ్ళు కార్స్ అనేది తయారు చేస్తున్నారు, ఎలక్ట్రిక్ కార్స్. సో వాళ్ళకి పార్ట్నర్షిప్గా ఉండడం కోసం వీళ్ళు అనేది కియాలో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా వచ్చేసరికి $3.6 బిలియన్. సో $3.6 బిలియన్ అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు. మనకు వచ్చేసరికి సో 2,62,000 కోట్ల రూపాయలు అయితే వీళ్ళైతే ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నట్టుగా కియా మోటార్స్లో మనకైతే తెలుస్తుంది. సో చూడాలి సో వీళ్ళ కొలాబరేషన్ అనేది ఎంతవరకు అవుతుందో. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు 2024లో మనకు ఫస్ట్ మనకి యాపిల్ నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్స్ అనేవి చూడొచ్చు. సో అది కూడా పవర్ ఎఫిషియెంట్గా ఉంటాయని అయితే వీళ్ళైతే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి నోకియా నుంచి. సో ఉన్న రూమర్స్ ప్రకారం అండ్ మనకు లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వచ్చేసరికి నోకియా 3650 ఫోన్ ఏదైతే ఉందో, సో ఓల్డ్ ఫోన్, సో దాన్ని అయితే మళ్ళీ రీలాంచ్ అయితే చేయబోతున్నట్టు కూడా వస్తుంది. సో మనకు తెలిసిందే వచ్చేసరికి నోకియా 3100. సో ఇలా ఓల్డ్ ఫోన్స్ అనేవి కొన్ని తీసుకొచ్చారు. సో దానిలో భాగంగానే ఇది కూడా మనకు వచ్చేసరికి ఈ ఇయరే లాంచ్ చేస్తారని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. బట్ వచ్చేసరికి ఇయర్ మనకి అయితే లాంచ్ చేస్తారన్నట్టు కూడా గట్టి రూమర్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ గ్యాలక్సీ A52 ఫోన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి T4 అయితే స్పాట్ అయితే అయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకు 360 degrees వీడియో ఒకటైతే లీక్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద ఇచ్చి చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకు 4 వేరియంట్ కలర్స్లో అయితే మనకైతే అవైలబిలిటీకి రానున్నట్టు కూడా మనకి తెలుసు. సో ఇది మేబీ నేను అనుకునేది మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఎండింగ్లో లాంచ్ అయితే కావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఓపో నుంచి. సో ఓపో రెనో 5 సిరీస్ ఫోన్ అవుతుందో, ఓపో రెనో 5 ఫోన్. సో ఇది వచ్చేసరికి మార్వెల్ ఎడిషన్ అవుతుందో. సో ఇది వచ్చేసరికి MBTC సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఉన్న రూమర్స్ ప్రకారం అయితే ఇది కూడా మనకి త్వరలో లాంచ్ చేస్తారు అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే హువావే నుంచి. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు తెలిసిందే, నేను మొన్నే చెప్పాను. సో హువావే అనేది మనకు మేట్ X2 సిరీస్ అవుతుందో. సో ఇది వచ్చేసరికి మనకు లేట్ ఫిబ్రవరిలో మనకైతే లాంచ్ చేస్తారు, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అని. సో ఇప్పుడు అదే మనకు నిజమైతే అయింది. సో వీళ్ళు అఫీషియల్గా ఇవాళ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసిన మ్యాటర్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఈ హువావే మేట్ X2 అవుతుందో. సో ఇది వచ్చేసరికి మన ఫిబ్రవరి 22 అయితే లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో చూద్దాం సో వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారు. ఫస్ట్ వచ్చేసరికి ఫోన్ అయితే చైనాలో అయితే లాంచ్ అయితే కాబోతుంది. నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే గూగుల్ నుంచి. సో గూగుల్ వచ్చేసరికి మన గూగుల్ Pixel 3, Pixel 4, Pixel 5 సిరీస్ అయితే ఉన్నాయో. సో Pixel సిరీస్ 4, 5, 3 సిరీస్కు. సో వీళ్ళు వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అండ్ మనకు వచ్చేసరికి టచ్ కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయో. సో అవి కూడా వీళ్ళైతే సాల్వ్ అయితే చేసినట్టుగా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో మీరు ఎవరైనా ఈ ఫోన్స్ అయినా వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీకు అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే అయిపోయింది, మీరు ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు నోకియా నుంచి. సో నోకియా వచ్చేసరికి నోకియా అనేది మనకు యూఎస్లో నోకియా 5.4 అండ్ మనకు వచ్చేసరికి నోకియా 3600 అవుతుందో. సో ఇది వచ్చేసరికి మనకు 2 ఫోన్స్ అనేవి వచ్చేసరికి మనకు అమెరికాలో అయితే లాంచ్ చేశారు. సో ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత దీని స్పెసిఫికేషన్స్ అండ్ దీని పూర్తి డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం. సో దీని స్పెసిఫికేషన్స్ అనేవి నేను మండే వీడియోలో అయితే కవర్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే వచ్చేసరికి మళ్ళీ మనకు నోకియా వచ్చేసరికి మనకు నోకియా 8.3 ఫోన్ అవుతుందో. సో ఈ ఫోన్కి వచ్చేసరికి అఫీషియల్గా మనకు వచ్చేసరికి Android 11 అప్డేట్ అవుతుందో. సో దీని అయితే రోల్అవుట్ అయితే చేశారు. దీని అప్డేట్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.8 GB అయితే మనకైతే ఇదైతే మనకైతే ఉంటుంది. సో మీరు ఎవరైనా ఫోన్ అయితే వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీకు అప్డేట్ అయితే ఆల్రెడీ రోల్అవుట్ అయితే చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి యాపిల్ ఫోన్స్లో మనకి ఫేస్ ఐడి ఉంటుంది తెలిసింది. మాస్క్ వేర్ చేస్తే ఇప్పుడైతే ఫేస్ అయితే అన్లాక్ అయితే కావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు iOS 14.5 అప్డేట్లో వీళ్ళు వచ్చేసరికి ఫేస్ మాస్క్ అనేది మనం వేసుకున్న ఇది వచ్చేసరికి ఫేస్ ఐడి అనేది వర్క్ చేసేలా వీళ్ళు కొత్త టెక్నాలజీని అయితే డెవలప్ చేసేది ఈ అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో iOS 14.5 అప్డేట్ వచ్చినప్పటి నుంచి మనం ఫేస్ మాస్క్ కూడా వేర్ చేసుకుని అయితే మనమైతే ఫోన్ అయితే ఐఫోన్ మనం అయితే అన్లాక్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో ఇది ఐఫోన్ యూసర్స్కో గుడ్ న్యూస్ అనే మనం అయితే చెప్పుకోవాలి. నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో మంచిగా వచ్చేసరికి రీసెంట్గా మనం డిలీట్ చేసి మనం ఏమైనా పోస్టులు ఏదో పెడుతుంటాం. సో ఆ పోస్టులనే మనం డిలీట్ చేసిన పోస్టులు, రీసెంట్గా డిలీట్ చేసిన పోస్టులు అయినా మళ్ళీ మనం రీస్టోర్ చేసుకునే విధంగా వీళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు చూసి వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ వచ్చేసరికి ఇది బీటాలో టెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. వచ్చేసరికి ఇది ఎప్పుడు మనకి అవైలబిలిటీ తీసుకొస్తారో ఏం కన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా వీళ్ళైతే ఏం చేయలేదు. మనం చూసుకున్నట్టయితే మనకు తెలిసిందే మనకు వచ్చేసరికి అమెజాన్ CEO
జిఫ్ట్ బిడ్స్. ఇతను వచ్చేసరికి మనకు CEO పదవి నుంచి అయితే అమెజాన్ CEO పదవి నుంచి అయితే తప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో అమెజాన్ CEO పదవి నుంచి తప్పుకొని మనకు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అయితే ఇతనైతే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి కంపెనీని అనేది కొంచెం డెవలప్ చేయడానికి, కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ఇతనైతే ఈ డెసిషన్ తీసుకున్నట్టు కూడా ఒక లెటర్ ద్వారా అయితే ఇతనైతే తెలియపరిచాడు. సో ఇది చూసుకున్నట్టయితే వచ్చేసరికి Q2 2021 అయితే మనకి CEO పదవి నుంచి అయితే తప్పుకోబోతున్నట్టు కూడా ఇది మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి. సో ఇతనైతే CEO పదవి నుంచి అయితే తప్పుకోబోతున్నాడు. సో ఇతను వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి 27 years అయితే మనకైతే CEO అమెజాన్కి అయితే కొనసాగాడు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి అమెజాన్ CEO పదవి నుంచి అయితే తప్పుకోబోతున్నాడు ఇతనైతే. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి టిప్స్టార్ మ్యాక్స్ జాంబోర్ ఇతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి OnePlus Nord N1 ఫోన్ అవుతుందో. సో ఇది వచ్చేసరికి మనకు సెకండ్ హాఫ్ ఆఫ్ 2021 అయితే లాంచ్ అయిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో సెకండ్ హాఫ్ అంటే మనకు వచ్చేసరికి లేట్ అయితే అవుతుంది. సో మేబీ మనకు 9 series ముందు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 9 series తర్వాత మనకు వచ్చేసరికి ఇది కూడా సపరేట్గా లాంచ్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి. Nord N1 మనకి స్పెసిఫికేషన్స్ తీసుకొస్తారు. సో ఏ ప్రైస్లో తీసుకొస్తారు అనేది కూడా. సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే Saikirantechontelugu. Bye bye.